హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ శ్రీలత. మొత్తానికి 7వ వారం వచ్చింది. 7 శనివారాల వ్రతం చేసుకుంటున్నాను కదా! ఇది 7వ వారం అన్నట్టు. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తుంటే గనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే వీడియో చూస్తే మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఈరోజు స్వామివారికి ఇష్టమైన భక్షాలండి. అదే పోలేలంటారు కొందరు. చేస్తున్నానండి. కానీ పూర్ణం కంప్లీట్‌గా ఎలా చేయాలనేది చూపించాను గానీ, అసలు భక్షాలు చేసేది పిండిలో పూర్ణం పెట్టి చేసేది మాత్రం క్లిప్పింగ్ అసలు రాలేదండి. ఏమనుకోవద్దు. ఒకవేళ మీరు భక్షాలు వీడియో చూడాలనుకుంటే ఇంతకుముందు వీడియోలో పెట్టానండి. అందులో భక్షాలు ఎలా చేయాలనేసి 3 విధాలుగా భక్షాలు చేశానండి. అంటే చపాతీ కర్రతోని, ఇంకా మామూలుగా కవర్ పెట్టి, ఇంకా కారబిల్లలు చేసుకుంటారు కదా ప్రెస్సింగ్ మిషన్, దాంతోనే అసలు ఈజీగా అసలు భక్షాలు అసలు ఎలా చేయాలో కూడా తెలియని వాళ్ళు కూడా ఈజీగా చేసేలాగా చూపించానండి. చూడని వాళ్ళు ఉంటే చూడండి. అసలు పల్సగా చపాతీలాగా పూరిలాగా చేశాను. ఈ విధంగా చేస్తే భక్షాలు మెత్తగా ఉంటాయి. అలాగే 2-3 రోజుల వరకు కూడా ఉంటాయి నిల్వ. శనగపప్పు 1.5 గ్లాస్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లో వేసి ఉడికించాలండి. ఇప్పుడు చూపించాను కదా మృదుగా ఇట్లా నలిపితే నలిగేలాగా అయిన తర్వాత వాటర్ లేకుండా వడకట్టుకొని అందులోనే 2 గ్లాసుల బెల్లం తురుమును కూడా వేసి కలుపుకోవాలి. ఇలా పప్పుతో రుద్దుతూ ఉంటే అది మొత్తం దగ్గరికి అవుతుందండి. అందులోనే సోంపు పౌడర్ వేసుకోవాలి, ఇంకా కొంచెం ఇలాచీ పౌడర్. అది మీకు ఆ ఫ్లేవర్ నచ్చితే ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా అందులోనే కొంచెం నెయ్యి కూడా వేసి దగ్గర పడేంత వరకు రుద్దుతూనే ఉండాలండి. మొత్తం చల్లారిపోయిన తర్వాత అప్పుడు మనం ఒక గంట ముందు కలిపి పెట్టుకున్న పిండిలో ఈ పూర్ణాలు పెట్టి ఒత్తుకోవడం, అంతే అండి. క్లియర్గా అంటే ఇంతకుముందు వీడియోలో ఉందండి, చూడండి. మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు. ఏ పూజ అయినా ఏ వ్రతమైనా అనుకోగానే మనం చెయ్యలేమండి. రేపటి నుండి వ్రతమో పూజో స్టార్ట్ చేస్తా అని అనుకుంటాము, కానీ అంత ఈజీ అయితే కాదండి. అంటే ఈ 7 శనివారాల వ్రతం కూడా చెయ్యాలి అనుకుంటాము, కానీ ఆ స్వామివారు ముందుగానే మనల్ని పరీక్షిస్తాడు. ఆ వెంకటేశ్వర స్వామి, ఆ కలియుగ మహాపురుషుడు, ఆయన కనుచూపు మనపైన పడాలే కానీ ఎంతటి పరీక్షనైనా ఎదుర్కోవచ్చు. ఎలాంటి కష్టం వచ్చినా, అసలు తట్టుకోలేని సమస్య వచ్చినా కూడా తట్టుకొని ఆ స్వామివారి 7 శనివారాల వ్రతం చేస్తే ఖచ్చితంగా తిరుగుండదు. నిజంగా అంతటి మహిమగల వ్రతం ఇది. ఇది నాకు ప్రూఫ్ అయింది కాబట్టే నేను చెబుతున్నాను. ఇది నేను చెయ్యగలను, ఈ కష్టాల నుంచి గట్టెక్కాలి అని సంకల్పం ఉంటే చాలు, చేసేస్తాం అంతే. అంటే మనం ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు, అది పూజైనా అది ఏ పనైనా సరే మనం గట్టిగా సంకల్పించుకుంటే ఖచ్చితంగా చేయగలం. సంకల్పానికి మించింది ఏది ఉండదంటారు కదా. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారు కానీ, సంతానం కోసం అంటే కొంచెం సంతానం కావాలని అనుకునే వాళ్ళకి కానీ, దాంపత్య సమస్య ఉన్నా కానీ, ఇంకేదైనా సరే ఈ పూజ, ఈ 7 శనివారాల పూజ చేయటం వల్ల ఖచ్చితంగా ప్రతిఫలం పొందుతారండి. అలా అని గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే చూసుకోవాలి అన్నట్టుగా కాకుండా, ఫలితం పొందాలంటే మన కృషి కూడా ఉండాలి ఒక వంతు. నేను ఇదివరకు కూడా చెప్పాను, వేరే వాళ్ళు ఆడంబరంగా అంటే గ్రాండ్గా చేసుకుంటే అంటే పూజ, మనం కూడా అలానే చేస్తే బాగుండు అని అనుకోకూడదు. మన స్తోమత, మన పరిస్థితి, ఆర్థిక పరిస్థితిని బట్టి చేసుకోవాలి. అది రోజు చేసే పూజ అయినా సరే, ఇలాంటి ఏ వ్రతాలైనా నోములైనా సరే, ఏవైనా మనం ఆర్భాటంగా చేస్తున్నామన్నది ముఖ్యం కాదండి. మనం మనసు పెట్టి భక్తి శ్రద్ధలతో స్వామివారిని కొలుస్తున్నామన్నదే ముఖ్యం. మనకున్న దాంట్లో చేసిన స్వామివారు స్వీకరిస్తారన్నది మాత్రం మర్చిపోకండి. కొంతమంది ఇలా కూడా అనుకుంటారు, అయ్యో నా దగ్గర డబ్బులు లేవు, నేను ఎలా చేసుకోవాలి అనుకుంటారు. అసలు ఈ పూజ చేసుకోవాలనుకున్న ఆలోచనే, ఆ సంకల్పమే ఉంటే చాలు. ఓ తులసి మాల లేకపోతే తులసి పత్రమైనా సరే అండి, మీకు అందుబాటులో ఉన్న పూలు, ఒక కొబ్బరికాయ, 7 చలివిడి దీపాలు పెట్టి
మొక్కుకొని స్వామివారి గోవిందనామాలైన అష్టోత్తరాలైన 7 శనివారాల కథ అయినా చదువుకోండి అంతే. స్వామివారు ఖచ్చితంగా అనుగ్రహిస్తారు. వచ్చే సంవత్సరం వరకు ఆర్థికంగా కూడా మెరుగుపరిచి ఒక మెట్టు ఎక్కడానికే కూడా తోడ్పడుతుంది ఈ పూజ. మనసులో చెప్పుకోలేని బాధ ఉన్నా, ఎంతటి కష్టాలని అనుభవిస్తూ ఉన్నా కూడా ఆ స్వామివారు నా బాధ వింటున్నారు, నా కష్టాలని చూస్తున్నారు అనుకొని మనం ముందుకు సాగితే ఆ స్వామివారు ఖచ్చితంగా మన తోడుండి ముందుకు నడుపుతాడండి. అసలు ఆ స్వామివారని కాదు కానీ నిజంగా మన ఫ్యామిలీలో కూడా ఎక్కడైనా కూడా ముఖ్యంగా మనకు నమ్మకం ముఖ్యమండి. మనం నమ్మకంతో చేసేది ఏదైనా కూడా అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే ఈ పూజ కూడా అంతే అండి. నిజానికైతే నేను ఈ వ్రతం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అసలు నేనేం కోరుకోకుండానే స్టార్ట్ చేశాను. కానీ ఆ స్వామివారు నాకు మాత్రం కొంచెం ఇచ్చారు. అంటే మనం ఏం కోరుకోకపోయినా కూడా మనం కష్టాలలో ఉన్నామా, మనకు అసలు ఏం కావాలి అనేది ఆ స్వామివారు చూస్తారు కదా. అందుకు మనకు కావాల్సింది కూడా ఇస్తారని మాత్రం నాకైతే అర్థమైపోయింది ఈ పూజ చేసుకోవడం వల్లనే. ఈ స్వామివారికి అసలు ముఖ్యంగా తులసి మాల, ఒక కొబ్బరికాయ కొట్టండి, 7 దీపాలు, చలివిడి దీపాలు అండి మెయిన్. అదే బియ్యం పిండిలో బెల్లము, ఆవు పాలు, తేనె, అరటిపండు, ఇంకా నెయ్యి, పెరుగు ఇవన్నీ వేసి కలుపుకొని ముద్దలాగా చేసి దీపాలను చేసి అందులో నెయ్యి అయినా నువ్వుల నూనె అయినా పోసి దీపాలు వెలిగించాలి. ఆ దీపాలు కూడా 7 ఒత్తులు వేసి వెలిగించాలండి. ఇంకా స్వామివారికి అటుపక్కన ఇటుపక్కన, ఒక పక్క పాలు, ఇంకో పక్కన నీళ్ళల్లో బెల్లం వేయాలి, అంటే పానకం. ఈ 2 వేసి ఆ రెండిట్లలో కూడా తులసి దళాలను వేయాలి. ఇంకా వడపప్పు, అందులో కూడా తులసి దళాలు వేయాలి. ఇంకా మనం రోజు ఏం ప్రసాదం చేస్తామో ఆ ప్రసాదం పైన కూడా ఈ తులసి దళాలు వేయాలి. అన్నిట్లల్లో తులసి దళాలు వేయాలండి. తీర్థంలో కూడా కొబ్బరి నీళ్ళల్లో కూడా ఈ తులసి దళాలు వేసి మనం మొక్కుకోవాలి. నేను ఇంతకు ముందు కూడా చెప్పానండి, పూజ చేసేటప్పుడు ఏదో ఒక మిస్టేక్ అయితే జరుగుతూనే ఉంటుంది, ఏదో ఒకటి మర్చిపోతాం కూడా. దేవుడి దగ్గర పెట్టే వస్తువులు కానీ, దీపాలు కానీ, ఇంకేదైనా అది ఇలా పెట్టకూడదు, ఇది ఇలా పెట్టకూడదు అని కొందరు అపోహపడుతుంటారు. ఎలా పెట్టినా, అసలు దేని తర్వాత ఏది పెట్టినా ఏమీ దోషం ఉండదండి. భక్తి శ్రద్ధలతో చేయటం మాత్రమే ముఖ్యము. స్వామివారిని మనస్ఫూర్తిగా కొంచుకొని ఈ పూజ చేస్తే చాలండి, ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఇంకా నేను పూజ అంతా అయిపోయిన తర్వాత గోవిందనామాలు, అష్టోత్తరాలు అట్లా చదువుకున్నాను. ఇక్కడ వేడి వేడి భక్ష్యాల మీద నెయ్యి వేసుకుంటే బాగుంటుంది కదా. చల్లారిపోయినాయి అని నేను వేసుకోకుంటే బిల్డప్కైనా వేసుకో కొంచెం నెయ్యి అని అంటాడు మా ఆయన. అంటే వీడియోలో కనిపించడం కోసం, అంటే భక్ష్యాల పైన నెయ్యి వేసుకుంటే బాగుంటుంది కదా, అందుకని మాట్లాడినాం కదా. ఏం కాదు. ఇప్పుడైనా కూర వేసినాకనే అన్నం వేసి అలవాటు చేసుకో. కూరలు పొద్దున్నే వండాను కానీ అన్నం మాత్రమే తినేటప్పుడు పెట్టానండి, అంటే వేడిగా ఉంటుంది కదా అనేసి. వాడ చూసినా ఫస్టే కూర పెట్టాలి, తర్వాత అన్నం పెట్టడం నేర్చుకో అంటాడు. ముక్క నోట్లో పెట్టుకున్నాను, వీడియో అయిపోయింది అనుకో నిమ్మలంగా తినచ్చు. మమ్మీ కూడా పడాలి, మమ్మీ తినేటప్పుడు పడుతుంది, ఇప్పుడు కాదు. ఈరోజు స్పెషల్ భక్షాలు చేసి సూపర్. వంకాయ ఫ్రై, టమాటా చారు, మక్కట్టుకులు. భక్షాలలో నెయ్యి వేసుకుని తింటే మొత్తం బయటే వినిపిస్తున్నాయి కదా మాటలు, అందుకే ఇంకా తీసేసానండి నా డైరెక్ట్గా మాట్లాడేటి. అంటే కాంప్లెక్స్ లా ఉంటుంది కదా, అంటే అన్ని మాటలు ఒకరికి వినిపిస్తూ ఉంటాయి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.